ట్రిపుల్ ఆర్ తర్వాత వస్తున్న సినిమా ఎన్టీఆర్ గారి 30. సో ఆ మూవీలో చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి ఆబ్వియస్లీ. ఎక్స్పెక్టేషన్ చాలా హై ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. సో గ్లిమ్సమ్ రిలీజ్ అయిన ఒక ఫ్యూ అవర్స్లోనే 30 మిలియన్ క్రాస్ అయిపోయింది. ఎక్స్పెక్టేషన్స్ ఓవర్కమ్ బియాండ్ వెళ్తుంది. దేవరాలో నీ క్యారెక్టర్ నేమ్ ఏంటి? అసలు ఈ వర్క్ ఎక్స్పీరియన్స్ విత్ ఎన్టీఆర్ గారితో మీకు ఎన్ని షెడ్యూల్స్ ఉండే అసలు? నా మొత్తం ఇప్పుడు నిన్నటితో కలిపి 25 రోజులు చేసిన అంటున్నా. అది నాది పెద్ద క్యారెక్టర్ కాదు, కానీ ఎన్టీఆర్ సార్ పక్కనే ఉంటా, డైలాగ్ కూడా ఉంది. సో అంతకంటే నేను చెప్పలేను. కమింగ్ టు ద పార్ట్ ఆఫ్ ఎన్టీఆర్ సార్స్ ప్రెజెన్స్ ఎక్స్పీరియన్స్ అండ్ యాక్టింగ్ ఎక్స్పీరియన్స్ విత్ హిమ్. ఎన్టీఆర్ సార్ ప్రెజెన్స్ ఎట్టుంటుందంటే పులి పక్కన నిలబడుకున్నట్టుంటుంది. నో వండర్ వై పీపుల్ కాల్ హిమ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్. నాకు అంతకుముందు తెలియదు సార్, ఎప్పుడు చూడాల. ఆ ఎనర్జీ, ఆ శౌర్యం, ఆ టీవీ, ఆ ఎనర్జీ ఎట్లంటే ఒక మనిషికి నేను ఇందుకోసమే పుట్టినా, నా నా జన్మానికి గల కారణం ఇదే, ధ్యేయం ఇదే, ఇందుకోసమే దేవుడు నన్ను జన్మని ఎత్తించినాడు అనే అర్థం తెలిసిపోతే ఆ మనిషి ఎట్లా జీవిస్తాడా? ఓకే. ఎన్టీఆర్ సార్ నటన రంగాన్ని నలిపేయడానికి, నటన రంగానికి ఒక కొత్త రూపం చూపించడానికే జన్మనెత్తినారని నేను నమ్ముతున్నాను. చిన్న పిల్లోడు ఆయనతో పోల్చుకుంటే నాకు అనిపించింది చెప్తున్నా. హిస్ పవర్, హిస్ ఆరా, హిస్ ప్రెజెన్స్ సో టెరిఫిక్. అట్లా వైబ్ స్ప్రెడ్ అవుతుంది, పవర్ వస్తుంది. అమ్మో మాటలు చెప్పలేం. ఐ హ్యావ్ లెర్న్డ్ ఎ లాట్ ఫ్రమ్ హిమ్, ఐ హావ్ ఇన్స్పైర్డ్ ఎ లాట్ ఫ్రమ్ హిమ్. ఓకే. సెట్స్లో ఎలా ఉండేవారు? అది చెప్తున్నా కదా, మనిషి వస్తున్నాడంటే ఇంక అంతే, అస్సలు ఒక ఊపు వస్తుంది జనాల్లో. అంటే కెమెరా ముందు, కెమెరా వెనక ఇప్పుడు చాలా మందికి తెలియదు కదా. మీలాంటి ఆర్టిస్టులు ఏంటంటే దగ్గరగా నటిస్తారు కాబట్టి తెలుసుకోవాలని చాలా మందికి ఉంటుంది. సో కెమెరా ఆన్ షాట్ అప్పుడు ఎలా ఉండేవారు, ఆఫ్లైన్ ఎలా ఉండేవారు? మ్యాక్సిమం కెమెరా ముందు అయితే ఎట్లుంటారంటే సార్, the complete focus, undeviated focus, undistracted concentration, unlimited this dedication ఉంటుంది. ఫైట్ మాస్టర్ ఫైట్ చెప్తున్నాడంటే ఆ దుమ్ము పీల్చుకునేటప్పుడు ఫైట్ సీన్స్లో మాకే ముక్కులు మూసుకుపోతాయినా, ఆ మనిషి లెక్క చేయడు. ఓకే, లెక్కే చేయడు. ఏమన్నా ఆ స్టంట్స్ అయ్యి చేసేటప్పుడు ఒక షాట్ పట్టేసిన అనుకొని ఆ నొప్పిని అట్ట పెట్టుకొని మళ్ళీ వచ్చేసినాడు తప్ప ఈ నెవర్ ఫైండ్స్ ఎక్స్క్యూజ్ ఫర్ ఎనీథింగ్. ఎంత దానికైనా వీరుడినా, ఒక యుద్ధంలో వీరుడు ఎట్లుంటాడో, ఒక క్రికెట్ ఆడేటప్పుడు విరాట్ కోహ్లీ లాంటి బ్యాట్స్మెన్ ఎట్లుంటారో, ఒక వేటాడేటప్పుడు సింహం ఎట్టుంటుందో, పులి ఎట్టుంటుందో ఆ రకంతో ఉంటున్నా. టెరిఫిక్ పర్సనాలిటీ. మరి ఇప్పుడు ఎన్టీఆర్ గారితో నటించావు కదా, సో కొన్ని సీన్స్ అయినా పడ్డాయి కాబట్టి ఆయన నుంచి నీకు వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్స్ ఏమైనా ఉన్నాయా, లేకపోతే మెచ్చుకోవడం? యాక్టింగ్ పరంగా జస్ట్ మింగ్లింగ్ అన్న, ఒక ఫ్రెండ్ క్యారెక్టర్ కాబట్టి అంతే ఉండదు. కొద్ది రోజుల ముందు ఏమైందంటే ఇంకా అయిపోయింది ప్యాకప్. సో అప్పుడు ఇంకా సార్తో మాట్లాడేసి వెళ్దామని వెళ్ళినాము. అప్పుడు మనం మంగళవారం చేసావు కదా అన్నారు. బుర్రపాడు చెక్కు నాకు అసలు. అవును సార్ లవ్ యూ సార్ అంటే, పర్లేదమ్మా చాలా బాగా చేసావు అంటే. ఎలా ఉంటుందంటే ఆస్కర్ తర్వాత వస్తున్న సినిమా, ఒక తెలుగుడికి ఆస్కర్ రావడము, అలాంటి వ్యక్తి నటనకే ఒక నేను చెప్పినా కదా, ఈజ్ డిఫరెంట్ వర్షన్ ఫర్ కళ్ళం. ఒక్క మాట చెప్పాలి ఎన్టీఆర్ సార్ గురించి, కళని అభిమానించే ప్రతి ఒక్క వ్యక్తి, అభిమానించదగ్గ అత్యున్నతమైన నటులు ఎన్టీఆర్ సార్. కళని అభిమానించే ప్రతి ఒక్కరు అభిమానించాల, లేదంటే కళకే కలంకం. అలాంటి వ్యక్తి నిన్ను రికగ్నైజ్ చేశారు. అస్సలు అదే అంటారు కదా, అదే వర్త్ వర్మ, మైండ్ బ్లోయింగ్ వర్మ, సేమ్ పొజిషన్ అన్నమాట. అసలు అవుట్ ఆఫ్ ఇది అన్న. నీకు బేసికలీ నా పాజిటివ్ డౌన్ కాదు, ఎప్పుడు ఇట్లా స్టడీగా ఉంటా. అట్లాంటిది ఆయన కులిపినా నేను. ఇది ఒక చిన్న పిల్లోడు మాతో, అయ్యో సార్ లవ్ యూ సార్, థ్యాంక్స్ సార్, ఇందులో బాగానే ఉన్నావు, అందులో ఏంటి అంత దారుణంగా ఉన్నావు అన్నారు. ఇన్ వెరీ ఫనీ వే. దారుణంగా ఉన్నావు, బాగా చేసావు అన్నారు. చాలన్నా ఏం కాదు చెప్పు. 2024 కదా, 2024కి ఎంతకంటే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలు ఇది నాకు.